సమిక్షేమం అనేది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. ఈ విషయం దేశానికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగాం. మీరు మొట్టమొదటిసారిగా దేశ చూస్తే తెలుగుదేశం ఆవిర్భావంతోనే కూడు గూడు గుడ్డ అనే నినాదంతో సమిక్షేమ పథకాలు మొదలుపెట్టాం. 2 రూపాయల కేజీ బియ్యం ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ, గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు. అది ఈరోజు ఫుడ్ సెక్యూరిటీగా దేశం మొత్తం అమలైందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, ఒక స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళకు పింఛన్ ఇవ్వాలి, వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని 30 రూపాయల పింఛన్తో ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. అది ఈరోజు ఈ రాష్ట్రంలో 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన దిశ రైతుల్ని ఆదుకోవాలని 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ కానీ, మొట్టమొదటిసారిగా పేదవాళ్లు ఉండవలసింది గుడిసెల్లో కాదు, వీళ్ళకు కూడా పక్కా ఇళ్ళు ఉండాలని పక్కా ఇళ్ళ నిర్మాణం ఏర్పాటు చేయడం, జనతా వస్త్రాలు లాంటి కార్యక్రమాలన్నిటికి కూడా 40 ఏళ్లకు ముందే టీడీపీ నాంది పలికింది అధ్యక్ష. అదే మరుగు అధ్యక్ష, అనేక ప్రభుత్వ పథకాలను కానీ సంస్కరణలు కానీ పాలసీలతో పేదవాళ్ళ జీవితాల్ని మార్చడానికి రూపకల్పన చేశాం. 2014లో కూడా 16,000 కోట్ల లోటు బడ్జెట్తో పరిపాలన ప్రారంభించిన 120 సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గిరిజనులకు, దళితులకు 27 పథకాలు, ముస్లింలకు ఒక 10 పథకాలు, బీసీలకు ఆదరణ వంటి పథకాలతో ముందుకు పోయిన అధ్యక్ష. సమైక్య ఆంధ్రప్రదేశ్లోని గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద 5,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి అందులో వచ్చే వడ్డీ, ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా అధ్యక్ష, పోయినసారి అయితే దగ్గర 120 స్కీములు తీసుకొచ్చాం. ఎన్టీఆర్ బేబీ కిట్ కానీ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, అనేక సంక్షేమాలు, బీమా 5 లక్షల రూపాయలు బీమా ఇవ్వడం, మట్టి ఖర్చులకు 10,000 రూపాయలు ఇవ్వడం, కడాను ఎవరైనా చనిపోతే గౌరవప్రదంగా వీడ్కోలు ఇవ్వాలని మహాప్రస్థానం పెట్టి డెడ్ బాడీని కూడా శ్మశాన వరకు తీసుకుపోయి గౌరవంగా అంత్యక్రియలు చేపించేదానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష.